హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైజ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. 4-5 రోజుల నుంచి ఇంట్లో అందరికీ కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. ఫీవర్ రావడం వల్ల వీడియోలు అయితే తీయలేదండి. ఈరోజు వీడియో ఏంటంటే కీమా కర్రీ అండి. కీమా కర్రీని ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. అందరూ కూడా డైరెక్ట్గా ఆయిల్ వేసుకుని ఆయిల్లో ఆనియన్స్ అవి వేసుకుంటూ చేస్తూ ఉంటారు. ఇలా తక్కువ ఎవరైనా చేస్తారు, తక్కువ చేస్తారని అనుకుంటున్నాను నేను. సో ఇలా మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. కీమా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో అదైతే నేను వీడియో అప్లోడ్ చేశాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అంతకంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ సెల్లోకి అయితే వస్తాయి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో ఎలా వండుకోవాలి ఏంటో చూద్దామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. శుభ్రంగా మగ్గు పెట్టేసుకున్నామండి. ఇది ఉడకబెట్టారా? పసుపు వేసి ఉడకబెట్టారు. ఇది ఇలా వేసుకుంటున్నాం. దీన్ని కుక్కర్లో వేసారా? ఒకప్పుడు ఉల్లిపాయలు, పెద్దపాయ ఉల్లిపాయ, పెద్దపాయ ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు ముక్కలు కోసుకొని కైమాలో వేసేసుకున్నాము. కొంచెం అల్లం పేస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకున్నాం. ఎంతో పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. బాగా కైమా అంతా కలిసేంత వరకు కూడా ముక్కలు అల్లం పేస్ట్ ఇవన్నీ కూడా కలిసే వరకు కలిపేసుకోవాలి. కలిపేసుకొని వేసుకోవాలి. అంటే కొద్ది ముదరగా ఉందనుకో, కొంచెం ఉడికించుకొని వండుకోవాలి. వండుకుంటే గుజ్జులాగా బాగుంటుంది. పిల్లలు తింటాం కూడా బాగుంటుంది. మూత పెట్టేసుకున్నారు. మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. నాకు అన్నీ కలిపేసుకొని విజిల్ వేయించేసుకుంటే మెత్తగా ఉడికిపోతుంది. ఎన్ని విజిల్స్కి అండి? 3 విజిల్స్ అయ్యాక చూద్దాం. విజిల్స్ వచ్చేసినాయండి. తీద్దాం ఉడికిందో లేదో. ఉడికిపోయిందా? తీయదు, ఉడికిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు కారం, నూనె, ఉప్పు, కారం, నూనె వేసుకోవాలండి. కారం మనం ఎంత తింటామో అంత. మేమైతే 1 స్పూన్ వేసుకుంటున్నాం. పిల్లల మట్టికి ఇది వాళ్ళు తక్కువే తింటారు కదా, అందుకని 1 స్పూన్ కారం వేసుకున్నాము. ఉప్పు టేస్ట్ తగినంత వేసుకున్నామండి. ఉప్పు టేస్ట్కి తగినంత వేసాం ఉప్పు. కొంచెం ఆయిల్, కొంచెం. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకొని బాగా దగ్గరగా అయిపోయేంత వరకు కూడా వండుకోవాలి. దగ్గరగా అవ్వాలండి. దగ్గరగా అయితే అయిపోయినట్టే. చూడండి దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా వేస్తున్నారండి. ధనియాలు, జీలకర్ర, గసగసాలు ఇవన్నీ కూడా కలిపి పేస్ట్ చేశారు. ఆ పేస్ట్ ఇందులో వేస్తారు. కొంచెం 5 మినిట్స్ మగ్గిపోతే కూర అయిపోయినట్టే. కొంచెం దగ్గరగా అయితే అయిపోయినట్టే. అయిపోయినట్టేనండి కూర. రెడీ అయిపోయిందండి కూర. కైమా రెడీ. అందరూ డైరెక్ట్గా ఆయిల్లో ఉల్లిపాయలు అవి వేసుకొని ట్రై చేస్తారు. ఇలా ఎవరు ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి. అంటే ఇలాగే ఉండేమనుకో మెత్తగా ఉంటుంది, చెప్పి ఇప్పుడు ఇలాగే వండుతారు అత్తయ్య గారు. అంతే అండి, రెడీ. టేస్టీగా కైమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీని బాక్స్లో వేసుకున్నాము. పెట్టేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని బాక్స్లో తీసి రెడీ.